హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చికెన్ పచ్చడి పట్టి అమ్మడమే కానీ ఎప్పుడూ యూట్యూబ్లో పెట్టలేదు ఏంటండి అని ఒక కస్టమర్ అడిగారు నన్ను. సరే ఎలాగో పెట్టి అమ్ముతున్నాం కదా, బయట యూట్యూబ్లో చూపిద్దాము వీడియో చేసి, ఏం పోయిందిలే అని చెప్పి ఇంకా 1 కేజీ తీసుకొచ్చి, అది కూడా కస్టమర్దే, వేరే కస్టమర్ది తీసుకొచ్చి చేశానండి. ప్రాసెస్ మొత్తం ఫస్ట్ చికెన్ ఫస్ట్ 2 సార్లు కడుక్కొని ఉప్పు నిమ్మకాయ వేసి లాస్ట్లో కడిగేసేసి బాగా శుభ్రంగా వాటికి పట్టనివ్వాలండి ఉప్పు నిమ్మకాయ. అప్పుడే నీచు వాసన పోయిద్ది. అది పోయిన తర్వాత శుభ్రంగా అలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నిమ్మకాయ అవైలబిలిటీ లేని వాళ్ళు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కొంచెం సేపు ఉంచండి, సరేనా? ఇంకా అలాగా కాసేపు అలాగ ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ పసుపు కొంచెం ఒక స్పూను చెంచాడు పసుపు, ఒక చెంచాడు, కేజీ కదండి, కేజీకి తగ్గట్టుగా నేను చూపిస్తున్నాను కదా స్పూను, దానికి టేబుల్ స్పూన్ అనమాట ఉప్పు వేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. అది ఆ టేబుల్ స్పూన్ చూపించాను చూడండి, దాంతో పసుపు ఉప్పు 2 వేసుకొని వాటిని బాగా ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టాలండి. ఈ కస్టమర్ ఏంటంటే విత్ బోనేనండి, నాకు ఆర్డర్ పెట్టింది విత్ బోనే పెట్టారు. ఇంకా దాంతోనే చూపిస్తున్నాను. ఇంకా అలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అది అంటే ఎవరు మ్యారినేట్ చేయరు మ్యాక్సిమం, నేను మ్యారినేట్ చేసుకున్నాను. అలా చేసుకుంటే పీస్ చాలా బాగుంటుందండి పికిల్కి, అందుకని ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన తర్వాత తీసి ఇంకొక కళాయిలో, వెడల్పుగా ఉండే కళాయిలో, అడుగు కూడా అంటకుండా ఉండాలండి, అడుగు అంటేయకుండా ఉండేలాగా చూసుకొని దానిలో ఫ్రీగా ఉడికేలాగా ప్రతి మొక్క ఉడికేలాగా పెట్టుకొని దానిలో చూసారా అలా వేసేసి స్టవ్ అలా సిమ్లో పెట్టేసుకొని చికెన్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఉడకపెట్టుకోవడం అంటే అసలు మా హస్బెండ్ అయితే లోటా నీళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టాడు. ఉడకపెట్టాలంటున్నావు కానీ వీడియో తీసేటప్పుడు, ఆహా కాదు లోటా నీళ్ళు అలా కాదు అని చెప్పి ఆ మూత పెట్టేసేసుకొని ఆ సిమ్లో ఉన్నది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు అలా హైలో కొంచెం పెట్టుకుంటే అదేంటంటే ఆ నీళ్ళు వచ్చేదాకే అనమాట, నీళ్ళు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే, నీరు వచ్చిన తర్వాత ఇంకా అలా మూత వేసుకోకూడదండి, ఇంకా మూత తీసేసుకొని ఆ వాటర్ ఉంది చూసారా, మా హస్బెండ్ ఇచ్చిన లోటా నీళ్ళు ఇందులోనే ఉన్నాయి చూడండి. అలాగా చికెన్కి వాటర్ వేసి ఉడకబెట్టకూడదండి, వాటిదంతటా అదే వాటర్ వచ్చేస్తుంది. ఇంకా అది వాటర్ అంతా ఈలోగా మసాలా చూపిస్తున్నాను చూడండి. 3 టేబుల్ స్పూన్లు ఏమో ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, గసగసాలు, ఒక 25 దాకా ఎల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు పక్కన మిరియాలు, యాలకులు చూపించడం మర్చిపోయానండి. ఈ లవంగాయలు, దాల్చిన చెక్క, ఇవి కూడా అవి చూపించినంత వేసుకోండి. ఇదంతా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలా చూపించాను కదా, అలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఎల్లుల్లిపాయలు కొంతమంది తొక్కు తీసుకుంటారు, కొంతమంది తొక్కు తీసుకోరండి. మేము తొక్కు తీసి ఎల్లుల్లిపాయలు, అల్లం కూడా కొంతమంది క్లీన్ చేయరు సరిగ్గా, మేము శుభ్రంగా క్లీన్ చేస్తాము. చాలా హైజీనిక్గా ఉంటుందండి మా పికెలు. అల్లం కానీ ఎల్లుల్లిపాయలు కానీ మాకున్నంతలోనే మేము పెద్ద పెద్ద ఆర్డర్లు చేయకపోయినా మాకు వచ్చిన కస్టమర్ని మాత్రం మేము సాటిస్ఫై చేస్తామన్నమాట. ఇంకా అలాగా అల్లం కానీ ఎల్లుల్లిపాయలు కానీ చాలా క్లీన్గా ఇసుక కూడా తగలకుండా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇంకో చికెన్ చూసారా, నేను హైలో ఉంచి అలాగా ముక్క మొత్తం ఆ వాటర్ అంతా వదిలేసేలాగా, వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా ఉంచాను. తర్వాత పక్కన ఇది అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కన ఆయిల్ పోసుకొని, వెడల్పు అంటే మందంగా ఉండాలి గిన్నె, మందంగా ఉన్న దానిలో ఏ ఆయిల్ పడితే ఆయిల్ కాదండి, వేరుశనగ నూనె మాత్రమే వేయాలి. వేరుశనగ నూనె వేస్తేనే పికిల్ నిల్వ ఉంటాకి. అసలు ఎప్పుడైనా సరే అయితే నువ్వుల నూనె వేసుకోవాలి, లేదంటే వేరుశనగ నూనె, ఇవి మాత్రమే వేసుకొని పచ్చళ్ళు పట్టుకోవాలండి. ముక్కలాగా కొంచెం ఫ్రై అయ్యేలా చూపించాను కదా, ఆ మాత్రం ఫ్రై సరిపోద్ది పికిల్కి. తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఇందాక పట్టుకున్నాం కదా, అది 2 స్పూన్లు వచ్చింది కరెక్ట్గా. 2 స్పూన్లు వేసిన తర్వాత అది బాగా వేగి తర్వాత 1 కప్పు అంటే పావు కప్పు కారం, మసాలా పౌడర్ వేసేసుకొని, కొంతమంది ఎల్లుల్లిపాయలు దంచి కూడా వేసుకుంటారు. మళ్ళీ ఏంటంటే లైట్గా కచ్చాబిచ్చా దంచి వేసుకుంటారు, నేను అలా ఏం లేదు. ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసానండి. వేసేసి ఇంకా అది కలిపేసి పక్కన పెట్టుకొని, ఇంకా నిమ్మకాయలు కోసుకొని, నిమ్మకాయలు అవి ఇత్తులుగా ఉంటాయి కదా, నిమ్మకాయ రసం కాకుండా అది కానీ ఆ గింజలు కానీ లేకుండా వాటర్ లాగానే ఉండేలాగా ఫస్ట్ ఒక గ్లాస్లో పిండుకొని, తర్వాత అది వడపోసుకొని దానిలో చికెన్ బాగా పికిల్ అంతా బాగా ఆరిపోవాలండి. కొంచెం వేడిగా ఉన్న ఏమైందంటే నిమ్మకాయ రసం వేయడం వల్ల అది చేదొచ్చేసిందంటే టేస్ట్ మారిపోద్ది. కస్టమర్ నుంచి బ్యాడ్గా మనకి కామెంట్స్ వస్తాయి, బాగోదు, రివ్యూస్ బ్యాడ్గా ఇస్తారు. అలా కాకుండా చక్కగా తీసి పెట్టుకొని
పీచులేం లేకుండా గింజలేం లేకుండా చక్కగా చికెన్కి బాగా పట్టేలా. దీనిలో ఏంటంటే మనం ఎంత ఆయిల్ పోసినా నిమ్మకాయ వేసిన తర్వాత అసలు ఎంత గట్టిగా మారిపోద్దు. చూసారా ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇంకా చల్లారేసిన తర్వాత ఇది 3వ రోజు అండి. కస్టమర్కి మేము వారం రోజులు టైం తీసుకొని ఇది చేసాము. 3వ రోజు ఇంకా రెండు ప్యాకింగ్ చేయమన్నారు. ఒకటి పావు ఇంకొకటి పావు అలా 2 ప్యాకింగ్ చేసాము. ఇంకొకరు కూడా ఇంటి దగ్గర వాళ్ళే మామూలుగా వాళ్ళకి ఇంకో ప్యాకింగ్ కూడా చేయమంటే 3 ప్యాకెట్లు చేసామండి మొత్తం. ఇంకా కేజీ పావు కాడికి మేము పావు అయినా సరే ఆర్డర్ తీసుకుంటామండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ పికెల్ కనుక మీకు నచ్చితే, ఒకవేళ నాకు చెప్పడం రాకపోవచ్చు, కాకపోతే మేము చాలా హైజీనిక్గా చేస్తాం. కొత్తగా పెట్టుకున్నామండి, రీసెంట్గానే పెట్టుకున్నాం. కాకపోతే ఇంటి దగ్గరే చాలా బాగా మాకు సేల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఆన్లైన్గా మేము కొంచెం డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి మా ప్యాకింగ్ కానీ మా పికెల్ కానీ మీకు చూసిన విధానంలో మీకు నచ్చితేనే నా దగ్గర ఆర్డర్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టండి, మీకు నేను డీటెయిల్స్ చెప్తాను, నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవుదురు. కానీ అలా 3 ప్యాకింగ్ చేసి ఇంకా డబల్ ప్యాకింగ్ చేసాను.